ఎప్పుడన్నా ప్రేమలో పడ్డావా? షెఫ్ ప్రేమలో పడదామని వెళ్ళినా కానీ గుంతలో పడ్డాను సార్. లాగేటప్పుడు జుట్టు పట్టి లాగారు, ఊడిపోయింది. ఈరోజు మీకు పరిచయం చేస్తున్న షెఫ్ తను పర్సనల్గానే ఒక విన్నర్. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు విన్ అయిన విన్ బాషా. ఆల్వేస్ ద విన్నర్ విన్ బాషా. సో మరి ఫుల్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నావు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో. మరి ఏం చేసేవా డబ్బులు? షెఫ్ అంతా కలిసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను సార్. మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగులో గెలవాలి అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎప్పుడు నవ్వుతూ ఆ చార్మ్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులకి కనుక నువ్వు చూపిస్తే యూ విల్ రియల్లీ బీ సక్సెస్ఫుల్. ఆల్వేస్ విన్నర్ లాగా యూట్యూబ్ ఛానల్ కూడా నీది విన్ అవుతుందని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్. తన యూట్యూబ్ ఛానల్ది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ రెసిపీ. యూ హ్యావ్ టు మేక్ దిస్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. ఈరోజు వ్యాలంటైన్స్ స్పెషల్ ఏం చేసి చూపిస్తున్నావు? షెఫ్ ఈరోజు నేను స్ట్రాబెరీ ట్రెస్లిషియా చేస్తున్నాను. ఓఫ్! ట్రెస్లిషియా అంటే ఏంటంటే లవ్ని 3 ఫార్మ్స్గా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. అలాగే ఈ స్వీట్లో 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మిల్క్ వాడతారు. ఆ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. బిగ్ బాస్లో అయితే నేను తీసుకెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో విన్ బాషా, మరి రెసిపీ చేసేద్దాం. ఎస్ షెఫ్. రెడ్ లిప్స్టిక్ వేసుకున్న లిప్స్లా ఈ స్ట్రాబెర్రీస్ని కట్ చేసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్కి షుగర్ వేసి స్లోగా కుక్ చేసుకోండి. దీన్ని కాంపోత్ అంటారు. ఆ స్ట్రాబెర్రీ జ్యూసీగా అయ్యి దేని మీద వేసినా ఒక కిస్ ఇచ్చినట్టే ఉంటుంది. స్ట్రాబెరీస్ని షుగర్తో పాటు బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, సో దట్ స్ట్రాబెరీస్ బాగా జ్యూసీగా తయారవుతాయి. సో స్ట్రాబెరీస్ ఇక్కడ చూస్తే కన్నా మనకి బాగా స్మాష్ అవుతున్నాయి. దట్ మీన్స్ స్ట్రాబెరీస్ కంపోర్ట్ అయిపోయినట్టే. స్ట్రాబెరీ కంపోర్ట్ చూసారా ఎంత ఎర్రగా ఉందో, అసలు ఎగ్జాక్ట్లీ సేమ్ మీ గర్ల్ ఫ్రెండ్ పెదవుల్లాగా కూడా. సో ఫైనల్గా నేను లెమన్తో దీనికి ఇంకా మంచి లిప్స్టిక్ లాగా యాడ్ చేస్తున్నా, సో దట్ మీకు ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది కంపోర్ట్. పర్ఫెక్ట్. ట్రెస్లిషియస్కి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయినటువంటి స్పంజ్ రెడీ చేసుకుందాం. స్పంజ్ ఇక్కడ నేను ఎగ్లెస్ యూజ్ చేస్తున్నా. పెరుగు తీసుకుంటున్నా 240 గ్రామ్స్. పెరుగు తర్వాత షుగర్, పౌడర్ షుగర్ తీసుకుంటున్నా. షుగర్ 150 గ్రామ్స్. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి, సో దట్ షుగర్ బాగా డిజాల్వ్ అయిపోవాలి. లైక్ ఎట్లా అయితే ఇద్దరు బాగా కలిసిపోతారో పెరుగు షుగర్ బాగా కలిసిపోవాలి. దాని తర్వాత ఆయిల్. సో ఆయిల్ వేసి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ మనం 120 mlని వాడుతున్నాం ఇక్కడ. ఇందాక మనం చేసుకున్న స్ట్రాబెరీ కంపోర్ట్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. స్ట్రాబెరీ కంపోర్ట్ని నేను ఒక 1 స్పూన్ని యాడ్ చేస్తున్నా. సో మీ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి. సో ఈ స్పంజ్లో పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు, మీరు జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం, మిక్స్ చేయడం అంతే. సో ఇప్పుడు ఫైనల్గా వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసేస్తున్నా. ఫ్లవర్ ఎప్పటిని యాడ్ చేసినప్పుడు మనం మంచి ఎయిరీ టెక్స్చర్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను 190 గ్రామ్స్ ఆఫ్ ఫ్లవర్, 4 గ్రామ్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 గ్రామ్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు సీవ్ చేసేసుకోండి. ఒక్కసారిగా ఫైనల్గా మిక్స్ చేసేసుకుందాం. కేక్ మిక్సింగ్, పులిహోర మిక్సింగ్ అంత కష్టమైనది కాదు, చాలా సింపులే. బేకింగ్ ప్యాన్లో పార్చ్మెంట్ షీట్ వేసుకొని తర్వాత బ్యాటర్ వేయండి, లేదంటే కేక్ అతికిపోతుంది. సో బ్యాటర్ అంతటిని యాడ్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవెన్లో నేను 170 degrees ఒక 25 minutes పెడుతున్నా. అంటే కేక్ అయిపోయిందా లేదని ఒక స్కీవర్ పెట్టి చూడండి. ప్రాపర్గా క్రంబ్ వచ్చిందంటే అది కేక్ అయిపోయినట్టు. బ్యాటర్ని కొద్దిగా జెంటల్గా స్ప్రెడ్ చేసుకోండి, సో దట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్పంజ్ కూడా చూడడానికి ఈవెన్ లేయర్గా వస్తుంది. బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నా ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. సో ఓవెన్లో ఒక 20 to 25 minutes మీరు 170 degreesలో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని ఒక 220 ml తీసుకుంటున్నా. అట్ ద సేమ్ టైం కండెన్స్ మిల్క్ని ఒక 60 to 70 grams యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందాక మనం చేసినటువంటి బెర్రీ కంపోర్ట్. సో ఎందుకు అన్ని చోట్ల నేను బెర్రీ కంపోర్ట్ వాడుతున్నాను అంటే మన ఈరోజు డిష్ నేమే స్ట్రాబెరీ ట్రెస్లిషియస్ కాబట్టి అందుకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. వన్స్ మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ చేసుకొని ఒక 20 minutes పైన అయితేనే ఇంకా చాలా బాగుంటుంది. కేక్ బేక్ అవుతుంది. స్ట్రాబెరీ మిల్క్ని కూడా నేను లోపల పెట్టేశాను. సో ఇప్పుడు మనం డెకరేట్ చేయడానికి మంచి బ్యూటిఫుల్గా స్ట్రాబెరీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ ఫస్ట్ స్టెమ్ పార్ట్ తీసేయండి, తర్వాత రౌండ్గా ఈవెన్ సైజ్లో కట్ చేసుకోండి, సో దట్ మనం అరేంజ్ చేసినప్పుడు బాగా ఈవెన్గా పర్ఫెక్ట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఒక మంచి టిప్ చెప్తున్నా, విప్పింగ్ క్రీమ్ మీరు విప్ చేసే ముందు బౌల్ తర్వాత బీటర్స్ని ఫ్రీజర్లో పెట్టుకోండి ఒక 30 minutes, సో దట్ మీ విప్పింగ్ క్రీమ్ డీఫ్లేట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా పీక్స్ వస్తుంది. సో విప్పింగ్ క్రీమ్ ఇలా పీక్లో ఉండాలి.
విప్పింగ్ క్రీమ్ వాడే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 20 minutes. పైపింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే స్పంజ్ని ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే కూల్ ఉండాలి కాబట్టి డెజర్ట్. సో ఈరోజు ఈ డెజర్ట్ని నేను ఈ బాక్స్లో నేను సర్వ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం సేమ్ మెజర్మెంట్తో నేను స్పంజ్ని కూడా కట్ చేస్తాను. ట్రెస్లీషియస్ స్పంజ్ ఎప్పుడు కూడా బాగా ఎయిరీగా ఉండాలి, సో దట్ మన మిల్క్ ఏదైతే ఉందో అది బాగా డిజాల్వ్ అయ్యి బైట్ చేసినప్పుడు మిల్క్తో పాటు మనకి స్పంజ్లో కూడా వస్తుంది. మీరు ఏ బౌల్ అయినా కానీ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ట్రాన్స్పరెంట్ బౌల్ని తీసుకున్నాను. ఫస్ట్ మనం స్పంజ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ మిల్క్ యాడ్ చేసినప్పుడు ఒకవేళ మీ మిల్క్ ఇంకా థిక్గా ఉండి లోపల పోలేకుంటే స్క్యూవర్తో మీరు ఇలా స్పేస్ని క్రియేట్ చేయొచ్చు. మిల్క్ కరెక్ట్గా స్పంజ్ ఏదైతే ఉందో అక్కడ వరకు వచ్చేలాగా మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక థిక్ లేయర్ మనం విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుంటాం. వీటిపైన మనం గార్నిష్ చేసుకుందాం. స్ట్రాబెర్రీస్ని ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసుకుంటేనే చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకొక సైడ్లో నేను పైపింగ్ చేస్తున్నాను. ఎస్, మన స్ట్రాబెర్రీ ట్రెస్లీషియస్ రెడీ. ఈ స్ట్రాబెర్రీ ట్రెస్లీషియస్ని మీరు మీ పార్ట్నర్తో కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ షేర్ చేసుకోండి, సో దట్ ఆ రోజు మీ మూడ్ సెట్ అయిపోతుంది. ఎంజాయ్ చేయండి. ఇంతవరకు రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఎలా డెజర్ట్ని ఎంజాయ్ చేయాలో చూసినాను. ఇప్పుడు ఫ్యామిలీగా ఉన్న వాళ్ళకి, పిల్లలతో పాటు ఉన్న వాళ్ళకి ఎలా చేయాలో అరేంజ్ చేసి చూసా. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ బౌల్లో అరేంజ్ చేస్తున్నా. ఫ్యామిలీ ప్యాక్ లాగా మిల్క్ని యాడ్ చేస్తాం. సో పూర్తిగా స్పంజ్ సోక్ అవ్వాలి. నేను విప్పింగ్ క్రీమ్ని వెరీ థిన్ లేయర్గా అరేంజ్ చేస్తున్నాను. సో ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక డెకరేషన్ చేసుకుందాం. సో వ్యాలంటైన్స్ డే కాబట్టి లవ్ షేప్ వచ్చేలాగా క్రీమ్ పై చేసుకున్న తర్వాత స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసి వదిలేద్దాం. వావ్ వావ్ వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉందో. ఇందులో రెండు పక్కల ఒక సైడ్ ఏమో లవ్తో పడుతున్నప్పుడు, ఇంకో సైడ్ ఏమో కొంచెం రక్తంలాగా అనిపిస్తుంది తర్వాత. కానీ ప్రేమలో పడ్డం అనేది ఇట్లా డెకరేషన్ లాగా అనమాట. చూడడానికి ఎంతో ఇన్ఫాక్చుయేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అలా ప్రేమలో పడ్డం. కానీ టేస్ట్ అనేది అది జీవించడం. కానీ ఇంత అందంగా, ఇంత డెకరేషన్ చాలా బాగా చేసావు. ఎప్పుడన్నా ప్రేమలో పడ్డావా? సార్ ప్రేమలో పడదామని వెళ్ళినా కానీ గుంతలో పడ్డాను సార్. అబ్సల్యూట్లీ బుంబా బుంబా. ప్రేమలో పడ్డానికి వెళ్ళాడు, గుంతలో పడ్డాడు. అది లాగేటప్పుడు జుట్టు పట్టి లాగారు, ఊడిపోయింది. సో ఫ్రెండ్స్, ఒక మంచి డెజర్ట్ ప్రజెంటేషన్ ఇస్ చాలా కీ. అందులో మాస్టరీ, అలాగే మాస్టర్ షెఫ్ గెలుచుకున్న విన్ భాష చూశారు కదా. సో మనకు వచ్చింది ఒకటి, డింగ్ డాంగ్ డింగ్. త్రెస్ లెషే. నేను ఎప్పుడు ఇట్స్ 3 types ఆఫ్ మేకింగ్ లవ్ అనుకున్నాను, కానీ థ్యాంక్స్, ఇట్ ఈస్ 3 forms ఆఫ్ లవింగ్ ద ఫుడ్ విత్ మిల్క్. అంతేనా? ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది వ్యాలంటైన్స్ డే అనేసరికి. సో ఇంగ్లీష్ పండుగ కాబట్టి ఇంగ్లీష్ పండుగ కాబట్టి ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది. సో నీది ఇంకా నీకు చాలా అనుభవం కావాలి. సో నువ్వు అందులో డిగ్ చేయి, నేను ఇందులో డిగ్ చేస్తాను. ఆహా, ఇలా వావ్, జ్యూసీగా. టుడే ఈజ్ వ్యాలంటైన్స్ డే. మరి నా ఫస్ట్ లవ్ ఈజ్ మై ఫుడ్. నిజంగా జీవితాన్ని అనుభవించాలి అంటే అది ఇట్లాంటి అద్భుతమైన డెజర్ట్స్ తింటేనే. తినండి. స్ట్రాబెర్రీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ లవ్. దీని రంగు చూడు, వావ్. దీని చూపు చూడు, దీని సొగసు చూడు, అదిరిపోయింది. బా, అమేజింగ్. ప్రపంచంలో చాలామందికి ఇది నెంబర్ 1 డెజర్ట్. దాని రీజన్ ఏంటంటే ఇది తింటే కానీ తెలియదు. మీరు కూడా ఇంట్లో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.